హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. తమ్నైల్లో చూసారు కదా, కొన్ని డ్రెస్సెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను, మరి కొన్ని తర్వాత వీడియోలో చూపిస్తాను. అంటే కొంతమంది ఫొటోస్ పెడతానన్నారు. వీడియోలో చూపించిన ఫ్రాక్స్ అన్ని సారీతో కుట్టినవే. ఇది కూడా సారీనే, దాంతో వచ్చిన బ్లౌజ్ ఇది చూసారు కదా. ప్లెయిన్ సారీకి అయితే ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది. అయితే ఎప్పుడు ఒకేలా మోడల్ కాకుండా ఇలా కట్ వర్క్ అయితే పెట్టాం. పార్టీ వేర్ డ్రెస్ లా స్టిచ్ చేశాను, చాలా బాగుంది. అండ్ తర్వాత దీనికి హిప్ బెల్ట్ స్టిచ్ చేశాను. అంటే హిప్ బెల్ట్ పెట్టి దానికి కుర్చీలు అయితే, అంటే హాఫ్ సారీకి మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, నచ్చితే ఇలా వేసుకోవచ్చు, లేకపోతే హిప్ బెల్ట్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు. అంటే అదైతే కొంచెం హాఫ్ సారీ కట్టేటట్టు ఉంటుంది. ఆ వాయిస్ విని మీరు భయపడొద్దు, కొంచెం గొంతు పట్టేసింది, అందుకని ఇలా వస్తుంది వాయిస్. ప్రైస్ డీటెయిల్స్కి వస్తే వితౌట్ లైనింగ్ అయితే 350 తీసుకున్నాను, విత్ లైనింగ్ అయితే 450 తీసుకుంటాను. అయితే ఇంతకు ముందు అయితే 300 తీసుకునేదాన్ని, కానీ అందరు ఫ్రాక్లు ఛార్జీలు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారని నేను కూడా 350 తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం. అలాగే ఈ మోడల్ స్టిచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం కట్ వర్క్ పెట్టి, కానీ బాగా వచ్చింది. మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. హ్యాంగింగ్స్ అయితే హైలైట్ దీనికి. చూసారు కదా, ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చూపించే ఈ 4 ఫ్రాక్స్లో అయితే నాకు ఇదే బాగా నచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. నేను యూజ్ చేసే లైనింగ్స్ అన్ని కాటనే. నెక్స్ట్ చూపించబోయే ఫ్రాకు తందే. ఈ ముందు ఇచ్చిన ఫ్రాక్ మొన్న ఇచ్చింది, ఇదైతే ఇంతకు ముందు కుట్టాను, చాలా డేస్ అవుతుంది. ఈ మోడల్ అయితే ఫ్రంట్ ఇలా 3 పాయింట్ నెక్ పెట్టాను. అలాగే బ్యాక్ సైడ్ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ పెట్టాను. ఇలా హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టి పట్టీ వేసాను. అలానే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అవైతే కాదు, చిన్న పట్టీ పెట్టాను, జస్ట్ చిన్న పట్టీ. ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా స్క్వేర్ నెక్ పెట్టి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే పెట్టాను. ఇదే మోడల్లో నా డ్రెస్ కూడా ఉంది. నా డ్రెస్ రిఫరెన్స్ చూపించాను, రిఫరెన్స్ చూపిస్తే తనకి ఇది నచ్చిందని చెప్పింది, ఇదే పెట్టాను. అండ్ కుర్చీలు పెట్టి కుట్టాను. ఇదైతే నైట్ మంచి షైనింగ్ వస్తుంది. ఈ ఫ్రాక్ కూడా నేను కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. దీనికైతే 300 ఛార్జ్ చేశాను, విత్ లైనింగ్ అయితే 400. ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వాయిస్ అయితే గట్టి రావట్లేదు ఇంకా మాట్లాడడానికి. ఫ్రాక్ అయితే హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను, చూడండి ఎంత బాగుందో. లేస్తో అయితే హైలైట్ చేశాను. ఇలా మధ్య మధ్యలో స్టోన్ కూడా అంటించాను, చూడండి ఎంత బాగుందో. స్టోన్స్ అంటించడం మా అమ్మ ఐడియా, బాగుంది కదా లుక్. చూడడానికి అయితే చాలా బాగుంది, పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తందైతే నా సైజే కాబట్టి వాళ్ళు ఏ సైజ్ ఇవ్వరు. హైట్ ఒకటే ప్రాబ్లము. హైట్ అయితే నేను తీసుకొని వచ్చాను టేప్తో కొలిచి. సేమ్ బాడీ మెజర్మెంట్స్ అంతా నా సైజే. ఇగోండి చూపించాను కదా, ఇలా ఉంటుంది. నీ ఫోటో పెట్టమంటే నైట్ డ్రెస్ పై వేసుకొని ఫోటో పెట్టింది. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. చూసారు కదా, నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక పార్టీ వేర్ ఫ్రాకే, ఎంత బాగుందో చూడండి. ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూపించబోయేది నా ఫ్రెండ్ది ఫ్రాక్. అయితే నా ఫ్రెండ్ది వీడియోలో అయితే చాలా లైట్ కలర్ పడుతుంది, ఇదైతే మంచి గ్రీన్ కలర్. ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్, అలాగే హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేశాను సింపుల్గా. పైపింగ్తో ఫినిషింగ్ ఇచ్చేసాను. ఫ్రంట్ ఫ్లవర్ వచ్చేటట్టు కట్ చేశాను. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టి థ్రెడ్స్ అయితే పెట్టేశాను. ఇదైతే గ్రీన్ కలర్ సారీ, దీనిపైకి వైట్ చున్నీ అండ్ వైట్ లెగ్గిన్తో అయితే పేర్ చేస్తుంది తను. ఈ ఫ్రాక్ అయితే డైలీ వేర్ కోసం స్టిచ్ చేశాను, అందుకే ఇంత సింపుల్ గా స్టిచ్ చేశాను. 3 days తుఫాన్ ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిత్యావసర సరుకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మా ఊర్లో ఏం చేస్తారంటే, ఫ్రాక్స్ వేసుకున్నాక ఫొటోస్ పెట్టండి అంటే పెడతామంటారు, కానీ పెట్టరు ఇంటికి వెళ్ళాక. అదే నా దగ్గర వేసుకొని ఫోటో తీసుకుంటానంటే వేసుకోరు. మొత్తానికి నాకు ఫొటోస్ లేకుండా నేను వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు. ఇలా అయితే ఉంటుంది డ్రెస్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. వేసుకున్నాక ఫోటో పెట్టాను కదా, ఆ కలర్లో ఉంటుంది డ్రెస్, కానీ వీడియోలో లైట్ కలర్ చూపిస్తుంది. ఇప్పుడు చూపించబోయే ఫ్రాక్ అయితే మా అత్త కోడలిది, అంటే నాకు అక్క వరుస అవుతారు తంది. ఇలా ఫ్రంట్ అయితే 3 పాయింట్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ అయితే స్క్వేర్ నెక్ పెట్టి జిగ్జాగ్ ప్యాటర్న్ పెట్టాను. ఫస్ట్ చూపించాను కదా ఆ ఫ్రాక్ మోడలే. అంటే వీళ్ళిద్దరు కూడా నేను వేసుకున్న డ్రెస్ చూసే నచ్చింది అని చెప్పి ఈ డ్రెస్ ప్యాటర్న్ అయితే పెట్టించుకున్నారు. ఇగోండి చూసారు కదా, ఫ్రంట్ ఇలా అండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టేశాను. దీన్ని కూడా లెగ్గిన్ చున్నీతో పేర్ చేసేటట్టే కుట్టుమంది, అంటే మోకాలు కిందకి కుట్టుమంది. బ్యాక్ సైడ్ చూసారు కదా ఇలా ఉంటుంది. డ్రెస్ పైకి అయితే ఏ లెగ్గిన్ చున్నీ బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. నేనైతే దాన్ని వైట్ లెగ్గిన్ వేసుకోమన్నాను తనని. తనైతే నాకు ఫోటో కోసమని బ్లాక్ లెగ్గిన్ వేసుకొని వచ్చింది. ఆ రోజు వేసుకొని ఫోటో తీసుకున్నాను, నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది. ఫుల్ అంబ్రెల్లా ఇది, అండ్ లోన్ అయితే కాటన్ లైనింగ్ యూజ్ చేశారు. మీకైతే ఫుల్గా చూపించడానికి వీలు అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదు, కానీ నేను చేతితోని ఫోల్డ్ చేసి అలా కుట్టడం వల్ల జిగ్జాగ్ పెట్టినట్టు ఉంటుంది. ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కింద చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇలా మడత పెట్టి కుట్టడం వల్ల ఎంత బాగా లేస్తుందో, జిగ్జాగ్ చేసినట్టే ఉంది సేమ్, కానీ అయితే జిగ్జాగ్ అయితే చేయలేదు. అంబ్రెల్లా హ్యాండ్స్కి అయితే జిగ్జాగ్ చేపిస్తాను, అంటే వేరే వాళ్ళ దగ్గర. దీనికైతే నేనే చేసేస్తాను మామూలు మిషన్తోనే. జిగ్జాగ్లా కాకుండా క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేస్తే జిగ్జాగ్ చేసినట్టు వస్తుంది. ఇలా ఉంటుంది చూడండి. మీకు
నాకు చూపించాను కదా ఇలా ఉంటుంది. తనైతే ఆ రోజు బ్లాక్ లెగ్గిన్ వేసుకుంది. నాకు ఫోటో కోసం మాత్రమే పోజ్ ఇచ్చింది. ఇలా ఉంది మొత్తం అయితే. కలర్ చూడండి ఎంత బాగుందో. ఆ రోజు ఇంకా సాయంత్రం అయిపోయింది, అందుకే ఆ ఫోటో అలా వచ్చింది. వీడియోలో చూసినట్టు ఉంటుంది కలర్. తర్వాత చూపించబోయేది నా ఫ్రెండ్ది. ఇదైతే నేనే స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.